నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కి పోటీగా చెప్పులు కుట్టే వ్యక్తి నిలబడ్డారు, అది కూడా ఇండిపెండెంట్గా. ఎందుకు నిలబడి ఉంటారు అంటారు? ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆల్రెడీ ఒక ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి ఆమె పోటీ చేస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ పేరుతోనే ఉన్న వాళ్ళు ఇద్దరు చేస్తున్నారని వార్తలు వచ్చినాయి, కానీ నామినేషన్ వేసినట్టుగా అయితే రాలేదు. సో అట్లాగే విడుదల రజనీ పేరుతో కూడా ఒకరు నామినేషన్ వేయడానికి ప్రయత్నించడం, కిడ్నాప్, ఇవన్నీ నిన్న చెప్పుకున్నాం. సో ఈరోజు ఒక వింత స్టోరీ బయటకు వచ్చింది. అదేంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి పోటీగా ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి, చర్మకారుడు అంటారు కదా, ఆయన ఏడిద భాస్కర్రావు ఆయన పేరు. ఆయన గత 20 ఏళ్ళుగా అక్కడ పిఠాపురంలో RRBHR అనే ఒక గవర్నమెంట్ కాలేజ్ పక్కన, డిగ్రీ కాలేజ్ పక్కన ఆయన చెప్పులు కుట్టుకుంటూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు. ఫస్ట్ ఇంటర్ వరకు చదువుకున్నారు ఆయన. ఆ తర్వాత చెప్పులు కుట్టుకుంటూ BA పొలిటికల్ సైన్స్ చదివారు. కొంత ఆయనకి పేపర్లు చూడడం, నిరంతరం విషయాలు తెలుసుకోవడం, ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంది. మరి ఆ స్థాయి చదువుకున్న వ్యక్తికి రిజర్వేషన్ ఉంటుంది కదా, జాబ్ ఎందుకు రాలేదు ఏంటి అనేది తెలియదు. బట్ ఆయన చెప్పులు కుట్టుకోవడంలోనే తన సెల్ఫ్ సఫిషియెంట్గా బతుకుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన ఇప్పుడు వెళ్ళి నామినేషన్ వేశారు. 10 మంది ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. సో ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. సో ఇప్పుడు సడన్గా ఆయన వైరల్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పోటీగా ఆయన నిలబడడం అనేది వైరల్గా మారింది. ఆయన ఏం చెప్తున్నారంటే, ఎందుకు మీరు నిలబడ్డారు అన్నప్పుడు, నాకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది, అందుకని నేను BA పొలిటికల్ సైన్స్ కూడా చదివాను. నాకు ముందు నుంచి పేపర్లు చూడడం, పుస్తకాలు చదవడం ఇంట్రెస్ట్ ఉంది. అట్లాగే నేను నాలాగా పేదవాళ్ళ సమస్యలు అనేకం నేను పరిశీలిస్తుంటాను. వీళ్ళ సమస్యలంతా పోవాలంటే మనం ఏదైనా చేయాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది. అందుకే గత 4 నెలల నుంచి నేను సీరియస్గా ఈ ఎలక్షన్లను, ఇక్కడ మొత్తం జరిగే వ్యవహారాలంతా ఫాలో అవుతున్నాను, దేశంలో, రాష్ట్రంలో. సో నాకు ఏమనిపించిందంటే, ఈ ఎన్నికల్లో మనం కంటెస్ట్ చేస్తే కొంత పేద ప్రజల ఇష్యూస్ని తీసుకెళ్ళచ్చు కదా అనిపించింది. సో అందుకనే నేను కంటెస్ట్ చేస్తున్నాను. నేను త్వరలోనే మేనిఫెస్టో కూడా, ఇంకో 2-3 రోజుల్లో మేనిఫెస్టో కూడా రెడీ అవుతుంది. దాన్ని కూడా నేను ప్రకటిస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలు ఏవైతే ప్రస్తావిస్తున్నాడో ఇవన్నీ నేను 4 నెలలకు ముందుగానే ఐడెంటిఫై చేసి రాసుకున్నాను, ఏ సమస్యలు అవన్నీ త్వరలోనే మీకు చెప్తాను అనేది ఆయన చెప్పాడు. మనకి ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు, దేశంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు పోటీ చేస్తుంటారు. అయితే పార్టీలు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వడం అరుదు. నిజానికి ఈయనకి ఏదైనా పార్టీ ఇచ్చుంటే బాగానే ఉండేది. అయితే వైసీపీ ఇలాంటి వాళ్ళకి ఇద్దరికి సీట్లు ఇచ్చింది. ఒకరేమో మడకసిర ఈర లక్కప్ప. మడకసిరలో ఈర లక్కప్ప అనే ఒక ఉపాధి కూలీ హామీ అతను. ఉపాధి కూలీ హామీ అనే పథకం ఉంటుంది కదా, దాని కింద ఉపాధి కూలీగా పనిచేస్తున్నాడు అతను. సో అతనికి వైసీపీ టికెట్ ఇచ్చింది. ముందుగా సమన్వయకర్తకు పెట్టింది. అతను కూడా చాలా బాగా దూసుకుపోతున్నాడు. సో ఈర లక్కప్ప అతనికి ఇచ్చింది. అట్లాగే సింగనమల టిప్పర్ డ్రైవర్ అతను, వీరాంజనేయులు, అతనికి ఇచ్చింది. ఇప్పుడు వీరాంజనేయులు స్టేట్ వైడ్గా పాపులర్ అయిపోయాడు. దానికి కారణం ఏంటంటే, మన చంద్రబాబు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక టిప్పర్ డ్రైవర్కి, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోకి ఇచ్చారు, వాడు వేలుముద్రగాడు, ఇలాంటి వాళ్ళకి ఇస్తున్నారని ఎద్దేవగా ఆయన సెటైరికల్గా మాట్లాడాడు. అది బాగా వైరల్ అయిపోయింది. దాంతో జగన్ అక్కడ సమాధానం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళినప్పుడు, మీకంటే ఎక్కువ చదువుకున్నాడు అతను, MA BCom చేశాడు, BEd చేశాడు. సో అతనికి మీరు ఎడ్యుకేషన్ లేదని మీరు ఎలా అంటారు అనేది, అట్లాగే పేదవాళ్ళకి ఇస్తే తప్పేంటి అని మళ్ళీ ఆయన పెత్తందారులు, పేదవాళ్ళ థీరీ ఉంది కదా, కమ్యూనిస్ట్ థీరీ జగన్ది, దానికి సూట్ అయింది. ఈ చంద్రబాబు ఆయనకు ఒక ఆయుధం ఇచ్చినట్టుగా అయింది అక్కడ. అందువల్ల ఇప్పుడు బండారు శ్రావణికి కొంత టఫ్ అయింది. ఎందుకంటే అదర్వైజ్ ఆమెకు బాగుండేది. చంద్రబాబు వచ్చి ఇప్పుడు ఇతన్ని లేపేసిపోయినట్టుగా అయిపోయింది అనమాట. చంద్రబాబు కనీసం దాన్ని సమర్థించుకుంటూనో లేకపోతే వివరణిస్తున్నో చెప్పుండాలి, కానీ చెప్పలేదు. నిజానికి అట్లాంటి పేదల పట్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ చంద్రబాబు ఏంటంటే, నిజానికి అన్ఎడ్యుకేటెడ్కి రాజకీయాల్లో స్థానం లేదని ఎక్కడన్నా ఉందా రాజ్యాంగంలో?
చదువుకోలేని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులైన సందర్భాలు కూడా ఉన్నాయి. చదువుకోవడం అవసరమే, కానీ చదువుకోని వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదని వాళ్ళని తక్కువగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పైగా ఇతను ఎంఏ చదువుకున్నాడనే విషయం కూడా తెలుసుకోకుండా ఒక మనకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాం, అతను బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకొని కదా ఇతను వ్యాఖ్యానించాలి. అది కూడా ఆయన వ్యాఖ్యానించలేదు, అది కూడా తెలుసుకోలేదు. అది జగన్కి బాగా పనికొచ్చింది. జగన్ దాన్ని బాగా హైలైట్ చేశాడు. దాంతో అది బాగా హైలైట్ అయింది, సోషల్ మీడియాలో కూడా బాగా హైలైట్ అయింది, వాళ్ళంతా ఖండించడం. సో మనకు తెలిసి ఇలాగా ఉన్నారు. అయితే కొన్ని పార్టీలు, జై భీమ్ పార్టీ అట్లాంటి, తర్వాత మన జై భారత్ పార్టీ, ఇలాంటి చిన్న చిన్న పార్టీలు ఉన్నారు. జై భారతి పార్టీ ఇలాంటి వాళ్ళు ఈ చిన్న చిన్న పార్టీలు అంతా కలిపి కూడా ఒక అసోసియేషన్లో కూడా ఫామ్ అయ్యారు మన జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో. సో వాళ్ళు చాలామంది సామాన్యులకే ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఆ పార్టీలో ఎలాగో చేరరు కాబట్టి అటువంటి వాళ్ళే ఇస్తున్నారు. మనకి ఇక్కడ బరిలక్క ఇన్సిడెంట్ చూసాం మనం. బరిలక్క ఆమె కూడా ఒక సామాన్య దళిత మహిళ, నిరుద్యోగ సామాన్య మహిళ, బర్రెల్ని కాసుకునే మహిళ. సో ఆమె ఎలక్షన్లో నిలబడినప్పుడు ఎంత సంచలనమైందో చూసాం. ఆ రకంగా రేపు ఏడుద భాస్కర్రావు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక చెప్పులు కుట్టే కమ్యూనిటీ అంటే జనరల్గా అది మాదిగా సామాజిక వర్గం నుంచే ఉంటారు. సో ఆ సామాజిక వర్గంలో నుంచి రాజకీయాల్లోకి రావడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. మందకృష్ణ మాదిగా నిజానికి ఒక సామాజిక విప్లవానికి తెరలేపాడని చెప్పచ్చు. అంటే అప్పటి వరకు మాదిగా మాల అని చెప్పుకోవడానికే జంకుగాను సిగ్గుగాను ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడన్నా ఇల్లు అడగాలంటే ముందు మీరేమంటారని అడుగుతారు. మేము మాదిగా అని చెప్పుకోలేని పరిస్థితి, ఎందుకంటే ఇల్లు ఇవ్వరు మాదిగా అనగానే. సో ఇలాంటి కండిషన్లో నేను మాదిగా అని ధైర్యంగా ప్రకటించుకొని మందకృష్ణ మాదిగా అని అతను ప్రకటించుకోవడం, మాదిగా దండోరా అనే ఉద్యమాన్ని తీసుకురావడం అనేది 90స్లో జరిగింది. అది ఒక పెద్ద సామాజిక విప్లవానికి దారితీసింది. ఒక కమ్మారెడ్డి, రాజు, ఇలాగ శర్మ ఇలాగ పెట్టుకున్నప్పుడు మేమెందుకు మాదిగానే పెట్టుకోవడు అన్న ట్రెండ్కి ఆయన తెరలేపారు. దాంతో మిగతా కులాల వాళ్ళు కూడా పక్కన మాలను పెట్టుకోవడం, ఇట్లా ఇంకా అన్నీ వచ్చేసాయి అనమాట. బీసీలు అందరూ కూడా కులాల పేర్లు ధైర్యంగా పెట్టుకోవడం, ఇది బాగా వచ్చింది. సో అలాగా ఈయన మనం సినిమాల్లోనూ చూస్తుంటాం. స్వయం కృషి విశ్వనాథ చిరంజీవి సినిమా ఉంది ఒక మాదిగా, కానీ దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే అతను మంచి మాదిగా ఉండి మళ్ళీ అప్పర్ కాస్ట్కి ఊడిగం చేసేవాళ్ళలాగా ఉంటాడు. అట్లా కాకుండా మందకృష్ణ మాదిగా ఉద్యమం ఏంటంటే ఒక ఆత్మగౌరవ పోరాటం, ఒక ధిక్కార పోరాటం. అలాంటి కాంటెక్స్లో ఎన్నికల్లో వీళ్ళు కూడా ఎట్లాగో వాళ్ళకి రిజర్వేషన్లు అయితే ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆయా పార్టీలు వాళ్ళనే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లా కాకుండా ఓపెన్ కేటగిరీలో కూడా వీళ్ళు పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు దీని ఏంటంటే ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారు. ఇన్క్లూజివ్ గ్రోత్ రావాలంటే కూడా బయట మెయిన్ స్ట్రీమ్, దానికి బయట ఉన్న సామాజిక వర్గాలు, కులాలు, వీళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి. రెండోది వాళ్ళ పాపులేషన్ నిష్పత్తిలో వాళ్ళు ప్రజెన్స్ ఉండాలి. ఇప్పటి వరకు అది లేదు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే పాపులేషన్ నిష్పత్తి ప్రకారం ఆయా కులాల ఇది కనిపించట్లేదు. జగన్ కొంతవరకు నేను ట్రై చేస్తానని చెప్పుకుంటున్నాడు, కానీ అతను కూడా సమగ్రంగా చేయలేకపోయినా అతను కూడా చెప్పుకుంటున్నాడు. ఉన్నంతలో నేను ట్రై చేస్తానని చెప్తున్నాడు. అలాగా ట్రై చేస్తూ ఉన్న కొద్దీ వస్తారు. సో అట్లాగా ఏడుద భాస్కర్రావు అని మనం అభినందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.